నార్కల్ జిల్లాలోని 11,25,000 గొర్రె మేకలకు కడుపులోని నులిపురుగుల నిర్మూలనకు వాటి ఎదుగుదలకు దోహదం చేసి నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవాస్ సంతోష్ అధికారులకు ఆదేశించడం జరిగింది. నార్కల్ జిల్లా తెల్కపల్లి మండల పరిధిలోని చిన్నముతునూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం సామూహిక నటల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బదవాస్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై రైతుల పశుపోషకాలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞానశేఖర్, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ రుక్సానా బేగం, ప్రజాప్రతినిధులు, రైతులు, గొర్రెల మేకల పెంపకదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఆల్రెడీ మీకు వెటర్నరీ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. సో మన గొర్రెలకు ఏదైతే వామ్స్ గడ్డి తినేటప్పుడు కానీ అవి తినేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన పౌష్టిక ఆహారాన్ని అవే లోపల తినేయడం జరుగుతుంది. సో దాంతో దానికి రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, లేకపోతే సరైన మాంసం రాకపోవడము, లేకపోతే హెల్తీగా ఉండకపోవడము గొర్రె కానీ మేక కానీ జరుగుతుంది. సో దాన్ని మనము నివారించడానికి గొర్రెను మేకని హెల్తీగా ఉంచడానికి మనం ఈ డీవార్మింగ్ అనేది చేస్తే తద్వారా వాళ్ళ మాంసం పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రేపు మనకి మంచి క్వాలిటీ గొర్రె కానీ లేకపోతే మేక కానీ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చిన కొంతమంది వచ్చి ఉన్నారు, మిగతా రాని వాళ్ళు కూడా ఈరోజు మనకి 12 గంటల వరకు ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి కావాల్సిన టాబ్లెట్ మొత్తం కూడా మన జిల్లా మొత్తానికి సరిపడా టాబ్లెట్స్ కూడా మందులు కూడా అంత రావడం జరిగింది. సో కాబట్టి అందరూ ఇది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.